నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మే నెల 3వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోపై ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీ లక్ష్యాన్ని మీరు మాత్రం తప్పకుండా సాధిస్తారు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అదృష్టం అనేది మీకు చక్కగా కలిసి రాబోతోంది. ఇక మీరు చేస్తున్నటువంటి పనులలో కూడా ఆదాయం అనేది పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు తగినంత శ్రమ కూడా అవసరం. ఎందుకంటే మీకు ఈ సమయంలో పని భారం అనేది ఎక్కువ అవ్వబోతోంది. కాబట్టి వీరికి సంపూర్ణ కార్యసిద్ధి అయితే కనిపిస్తోంది. బలమైన ప్రయత్నాలు మీకు విజయాన్ని అందిస్తాయి. మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో వారే మిమ్మల్ని మళ్ళీ కీర్తిస్తారు. బంధుమిత్రుల అభినందనలు మీకు చక్కగా లభిస్తాయి. ప్రశాంతకరమైనటువంటి జీవనం అనేది మీరు గడపబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఆగిపోయిన పనులు అన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారు అని చెప్పుకోవాలి. వీరికి రేపటి రోజున చూస్తే గనుక కుటుంబ సభ్యుల నుండి వీరికి ప్రోత్సాహం అనేది చక్కగా లభించబోతోందని చెప్పుకోవాలి. చాలా బిజీగా మీరు మాత్రం రేపటి రోజున ఉంటారు. అయితే మీ పనిలో మీరు ఒత్తిడి అనేది పెరుగుతోంది. ఇక మీకు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ బిజీ లైఫ్ వలన మీకు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం అవ్వచ్చు. ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చూస్తే గనుక మీకు ఉన్న సమస్యలు అయితే తొలగిపోబోతూ ఉన్నాయి. ఆగిపోయినటువంటి బిల్స్ అనేవి ఇప్పుడైతే మీకు చేతికి వచ్చే విధంగా అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మీకు రావాల్సిన బకాయిలు ఇప్పుడు మీ చేతికి అందే విధంగా కాలం కలిసొస్తోంది. ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నం ఇప్పుడైతే చక్కగా ఫలప్రదం కాబోతోంది. ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడే సూచనలు ఉన్నాయి. మీకు అప్పులు ఎవరైతే తిరిగి చెల్లించాలో, అంటే మీరు ఎవరికైనా డబ్బు సహాయం చేసి ఉంటే గనుక ఆ డబ్బులు ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశం చక్కగా ఉండబోతోంది. ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకు మీ సమయం కొంచెం వృధా అవ్వచ్చు. ఇక అలా జరగకుండా ఉండాలంటే మీరు ఎవరితో కూడా ఎక్కువ సమయం అనేది మాట్లాడకూడదు. మాటల్లో మీరు పడితే సమయం వృధా అయినట్టే. మీకు పని భారం అనేది పెరుగుతోంది. ఆకస్మిక ప్రయాణాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలను మీరు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూస్తే గనక మీ ఆరోగ్యం కుదుటపడుతోంది. ఇక విద్యార్థులకు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టి చదవడం వలన పోటీ పరీక్షల్లో మీకు చక్కగా సత్ఫలితాలు అందే విధంగా కనిపిస్తోంది. ఇక దీంతో పాటుగా కెరియర్ పరంగా కూడా నూతన ప్రాజెక్ట్స్ వచ్చే విధంగా అవకాశాలు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల కనబడుతోంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు వస్త్ర వాహన లాభం కనిపిస్తోంది. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజున లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణ చేయండి. అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా విష్ణు మందిరానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.